శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగిస్తున్న ఈ టైంలో చాలా మంది కూడా కామెంట్స్ చూసి కుంగిపోతుండటం చూస్తాం. అవునండి, అవును. అరే అలా ఎలా నన్ను కామెంట్ చేశారు, అలా హ్మ్. ఎలా అని బాధపడుతుంటారు. కొంతమంది ఆ కామెంట్స్ కూడా రియాక్ట్ అవుతూ మళ్ళీ వీడియోలు చేస్తుంటారు. నన్ను ఎలా అవునండి. అంటారు మీరు? అవునండి, అవును, అవును. ఇదంతా మీ విశ్లేషణలో మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్‌గా దీని గురించి నా దగ్గర కూడా ఒక కేస్ వచ్చింది మొన్న ఈ మధ్య. ఓకే. ఒక తల్లి బాధపడుతూ నాకు ఫోన్ చేసింది. సార్ మా అబ్బాయికి మీరు కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంటే ఏంటి విషయం అని చెప్పని నేను సరే రాండమ్మా అన్నాను. కూర్చోబెట్టి మాట్లాడితే అతను చెప్తా చూడండి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే గనక వాళ్ళ తండ్రి చనిపోయాడు. ఈ అబ్బాయికి 20 ఏళ్ళు ఉంటాయి. 20, 21 ఉంటాయి హార్డ్‌లీ. అంతకంటే ఎక్కువ ఉండవు. 21 ఇప్పుడే వస్తుందనుకుంటా. ఆ అబ్బాయి ఈ ఏజ్‌లో వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ వీడియోలు ఏవో చేస్తూ ఏదో ప్రోడక్ట్ అమ్ముతూ ఏదో సర్వీస్ చేస్తున్నాడు. హ్మ్. ఇల్లు నడిపిస్తున్నాడు. వాళ్ళ నాన్న కొన్ని అప్పులు చేస్తే ఆ అప్పులు కూడా తీరుస్తున్నాడు. సిస్టర్ మ్యారేజ్ చేయాలనే బాధ్యతతో ఉన్న వ్యక్తి కొన్ని కామెంట్స్ వల్ల డిప్రెస్‌లోకి వెళ్ళిపోయి ఇంకా అసలు ఎంత డిప్రెస్‌లోకి వెళ్ళిపోయాడంటే ఏమీ చేయకుండా అట్లా రూమ్‌లో పడుకుంటున్నాడు. నేనేం చేయను. ఈ సమాజం బాలేదు. నేనేం చేసినా సరే వ్యతిరేకిస్తున్నారనే భావనలోకి వెళ్ళిపోయాడు. ఆ తల్లి నన్ను చెప్పింది. అయితే నేను ట్రై చేస్తానమ్మా అని ఆ పిల్లవాడికి ఒకటే మాట చెప్పాను. ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు నిజంగా నువ్వు చెప్పే కంటెంట్‌లోనో, నువ్వు ఇచ్చే సర్వీస్‌లోనో ఏదైనా తేడా ఉందో అవతల వాడు కామెంట్ చేసాడు. నువ్వు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి దాన్ని. హ్మ్. నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే నువ్వు ఎదుగుతావు. నువ్వు చేసిన తప్పు నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు ఎదగవు ఎప్పుడు కూడా. బికాజ్ ఆఫ్ నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో నువ్వు దాన్ని డెవలప్ చేసుకుందాం అనుకుంటావు. అయితే ఇక్కడ సొసైటీలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఒక సింపుల్ విషయం చెప్తానని చెప్పా. ఏంటంటే సొసైటీలో కామెంట్ చేసేవాడికి నీ మీదేం గ్రడ్జే ఉండదు. వాడు ఆనందం కోసం కామెంట్ చేస్తాడు. 95% ఆఫ్ పీపుల్ ఎవరో 1-5% పీపుల్ జెన్యూన్ కామెంట్స్ ఉంటాయి. జెన్యూన్‌గా ఇది ఇక్కడ మీరు ఇట్లా చెప్పారనో, ఇది మీరు ఇట్లా తప్పుగా పలికారనో ఉంటుంది. అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి తప్పు జరుగుంటే. రెండవది కామెంట్స్ రాసే వాళ్ళు ఒక ఎత్తు అయితే, కామెంట్స్ చదివే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ కామెంట్స్ చదువుతారు. అది మీకు తెలుసో తెలీదు. మీరు గమనించారా ఎప్పుడైనా? కుట్టి కామెంట్స్ చదవడానికి వస్తారు. వీడియో చూడడం కంటే కూడా. ఎందుకంటే కామెంట్స్‌లో బోలెడంత క్రియేటివిటీ పెడతారు చాలామంది. దానికి మళ్ళీ కిందన ఆహా! ఓహో! అనుకుంటూ పెడతారు. అంటే అదొక మనిషి ఎంజాయ్ చేసే విధానాల్లో కామెంట్ చేయడం వల్ల ఒక ఎంజాయ్‌మెంట్, కామెంట్ చదవడం వల్ల ఒక ఎంజాయ్‌మెంట్ అనే సొసైటీ మారింది అలాగా. నువ్వు దాన్ని అర్థం చేసుకోగలగాలి. ఇంకోటి. ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఏమి చేసినా సొసైటీ ఏదో అంటూనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చున్నావు. మీ అమ్మగారు బాధపడుతున్నారు. మీ అమ్మగారు నువ్వు సంపాదించట్లేదని బాధపడట్లే. నువ్వు డిప్రెస్‌లోకి వెళ్ళిపోయావని బాధపడుతున్నారు. ఇప్పుడు నువ్వు డిప్రెస్‌లోకి వెళ్ళిపోవడం వల్ల, నువ్వు సంపాదించకపోవడం వల్ల ఈ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఎవరైనా నీకేమైనా రూపాయి ఇస్తారా? ఎవ్వడు ఇవ్వడు. తీసుకొచ్చి కామెంట్స్ చదివేవాడు ఇవ్వడు, పెట్టేవాడు ఇవ్వడు. నీ నీ లైఫ్ నీదే. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటంటే దానికి ఒక స్టోరీ ఉంటుందండి. ఏంటంటే ఒక గాడిద ఉంటుంది, భార్యాభర్త ఉంటారు. గాడిదని భార్యాభర్త ఏం చేస్తారంటే భార్యని ఎక్కించుకొని గాడిద వెళ్తూ ఉంటుంది. వీడు ఆడంగోడు, భార్య మాట వినేటట్టున్నాడు. వీడికి అసలు కనీసం గాడిద ఎక్కాలనే ధైర్యం కూడా లేదు వీడికి. ఆమెనే ఎక్కించాడంటే వీడు అసలు ఎందుకు పనికి రాడు మాట్లాడుతూ ఉంటారు. చిచి ఏంట్రా ఈ దరిద్రం అనుకొని గాడిదని ఆమెను దింపేసి వీడు ఎక్కి వెళ్తూ ఉంటాడు. ఆడపిల్లని నడిపిస్తున్నాడు. వీటికి అసలు బుద్ధి ఉందా లేదా? ఇంత ఎండ ఉంది, ఆడపిల్లని ఎవడైనా నడిపిస్తాడా అని మాట్లాడుకుంటారు. ఈ తలనొప్పి అంతా ఎందుకని వాళ్ళిద్దరు ఎక్కి కూర్చుంటారు. ఇద్దరు గాడిదలాగా గాడిద మీద ఎక్కి కూర్చుంటారు. అది చచ్చిపోద్ది, ఆ మాత్రం సెన్స్ లేదా అంటారు. ఈ తలనొప్పి అంతా ఎందుకులేని వాళ్ళిద్దరు దిగి గాడిదని నడిపిస్తూ ఉంటారు. గాడిదుండి కూడా వాడుకోవడం ఏంటి అనుకుంటారు. అంటే ఏంటి, సొసైటీ అనేటువంటిది మనం ఏమి చేసినా కామెంట్ పెడుతూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది. ఒకసారి అయితే మీరు నమ్మరు, ఒక ఆయన అన్నదానం చేస్తూ ఉన్నాడు. పక్కన ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈయనకి బ్లాక్ మనీ ఎక్కువ ఉన్నట్టుంది, ఈయనకేం పని పాటు ఉన్నట్లేదు, ఈయన ఏదో నలుగురు మంచి ఆయన పాపం ఏ ఉద్దేశంతో పెడుతున్నాడు అన్నం ఎవడికి తెలుసు? అవునా కాదా? ఆయనకి అన్నదానం చేయాలనిపించిందేమో, లేకపోతే నిజంగానే బ్లాక్ మనీ ఉండొచ్చేమో, చెప్పలేం కదండి. లేకపోతే సేవ చేయాలనే తత్వం ఉందేమో. ఆయన లైఫ్లో ఏం చూశాడు? అన్నం లేని రోజులు చూశాడేమో. చూసినందుకు అన్నదానం చేస్తున్నాడు. ఎవడికి తెలుసు?
మాట్లాడుకుంటూ ఉంటారు అట్లా. కాబట్టి ఓకే. నేను ఒకటే చెప్పా ఆ అబ్బాయికి, బాబు నువ్వు సొసైటీలో ఇలా తయారవుతుంది. దీన్ని నువ్వు అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నువ్వు ఇంట్లో కూర్చున్నంత మాత్రాన నీకెవ్వడు రూపాయి ఇవ్వడు. నిజంగా నువ్వు తప్పు చేసుంటే ఎవడైనా కామెంట్ పెడితే యాక్సెప్ట్ చెయ్యి. నువ్వు దాన్ని మార్చుకో. అసలు నువ్వు చెయ్యలేదు, ఏ తప్పు చేయట్లేదు, కానీ విచిత్రమైన కామెంట్లు పెడతా ఉన్నారు. విచిత్రంగా నిన్ను జడ్జ్ చేస్తున్నారు కామెంట్‌లో. నీ అంత అదృష్టమోడు ఇంకోడు లేడు. అలాగనే జరుగుతాయి అన్నా. ఎందుకు సార్ అన్నాడు. నీ యొక్క కర్మని కామెంట్ పెట్టేవాడు తీసుకుంటున్నాడు. హ్మ్. నీ ఎన్నో వందల జన్మలకు కొన్ని కర్మలుంటాయి మనం పుట్టడానికి. ఆ కర్మలన్నీ మన గురించి ఎవడైతే మాట్లాడుకుంటాడో, మనం చెయ్యని తప్పుకి వాడు ఖచ్చితంగా వాడు తీసుకుంటున్నాడు. ఇది కర్మ సిద్ధాంతం. సో, యూ ఆర్ హ్యాపీ అలా జరిగితే ఓకే. అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటేనంటే నేను చాలా సార్లు దీని మీద రీసెర్చ్ కూడా చేశాను కొన్ని సంవత్సరాల క్రితం కూడా. ఆ అబ్బాయి కూడా చెప్పాను. ఏంటంటే మీరు ఫ్లవర్స్ ఉండే వీడియోస్ ఉంటాయి. అక్కడ కూడా నాకు డిస్‌లైక్స్ కనబడేవి. ఫ్లవర్ వీడియోకి డిస్‌లైక్ ఏంటండి? ఫ్లవర్స్ ఏం చేశాయి? హ్మ్. చిన్న పిల్లల వీడియోలో చూసా. దానికి కూడా డిస్‌లైక్స్ ఉంటాయి. చిన్న పిల్లల వీడియో డిస్‌లైక్‌లు ఏంటి? ప్రకృతిని చూపించడానికి డిస్‌లైక్ ఉంటది. హ్మ్. ఏంటిది? అంటే వాడికి అదొక ఆనందం. డిస్‌లైక్ కొట్టేయడం లేకపోతే జెన్యూన్ పర్సెంట్ ఆఫ్ 5% ఉంటే నిజంగా అరే! ఇక్కడ ఇట్లా ఉంది. ఇప్పుడు మీరు గమనించండి. కొన్ని వీడియోస్‌లో యాంకర్ అడిగేదానికి యాంకర్‌కి కూడా కామెంట్స్ పెడతారు. హ్మ్. అమ్మ నువ్వు జడేసుకోలేదు. హ్మ్. సరే కొన్ని సాంప్రదాయబద్ధమైనటువంటి వీడియోస్‌కి యాంకరు సాంప్రదాయంగా ఉండాలనుకునేటువంటి జెన్యూన్ కామెంట్ వి ఆర్ యాక్సెప్టెడ్. హ్మ్. అసలు సంబంధం లేని వాటికి కూడా కామెంట్స్ పెడతా ఉంటే నాకేమనిపిస్తదంటే వీడు అసలు వీడియో చూడ్డానికి కూర్చున్నారా? పెళ్లి చూపులకు కూర్చున్నారా అని డౌటొస్తది. ఆ! అంటే జడ్జ్ చేయడం. ఓకే. అలా ఏంటంటే మనము ఈ సొసైటీ ఇప్పుడు ఎలా ఉందంటే సోషల్ మీడియాతో కనెక్ట్ అయిపోయాం. ప్రతి ప్రతి వృత్తి కూడా. హ్మ్. కనెక్ట్ అయిపోయినప్పుడు నువ్వు ఒక సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు చేసే ప్రతి వీడియో అందరూ మెచ్చుకోవాలని రూలే లేదు. ఇంకోటేంటంటే మీరు నమ్ముతారో నమ్మరో కొన్ని సంస్థలున్నాయి కామెంట్స్ పెట్టించడానికి. కాంపిటీటర్‌కి కావాలని వీళ్ళు కామెంట్స్ పెట్టిస్తా ఉంటారు. ఓకే. అంటే ఈ ప్రొడక్ట్ బాలేదు. ఇది. అంటే వాడు డౌన్ అయిపోతే వీడి ప్రొడక్ట్ పెరుగుతదని. హ్మ్. ఒక కామెంట్‌కి ఇన్ని డబ్బులని తీసుకుంటారు తెలుసా మీకు? హ్మ్. ఉన్నాయి సంస్థలున్నాయి. యెస్ సార్. హ్మ్. వాళ్ళ మనుషులకేమో బాగుందని ఇవే మెసేజ్ సేమ్ ఇవే మెయిల్ ఐడీస్ అక్కడ కనిపిస్తుంటాయి. హ్మ్. అవే ఇక్కడ కనిపిస్తుంటాయి. వీళ్ళే అక్కడ పెడుతుంటారు, వీళ్ళే ఇక్కడ పెడుతుంటారు. అలాంటి సంస్థలున్నాయి. నేను చూసా కళ్ళారా. హ్మ్. హ్మ్. నాకు తెలిసిన తర్వాత. హ్మ్. కాబట్టి ఒకటే అర్థం చేసుకోవాలి అన్నప్పుడు తర్వాత మళ్ళీ హి రియలైజ్డ్ మళ్ళీ స్టార్ట్ అయ్యాడు ఆ అబ్బాయి. అంటే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మనం సరదాగా ఏదో కామెంట్ చేస్తాము. సరదాగా ఏదో చదువుకుంటాం. కానీ కొంతమంది జీవితాలు వాటి మీద ఆధారపడి ఉన్నాయి. కొంతమంది స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను నా పెద్దగా పట్టించుకోనా పక్కన పడేస్తా. ఇప్పుడు కానీ కొంతమంది సెన్సిటివ్‌గా ఉంటారమ్మా. హ్మ్. మార్క్స్ లేకపోతే చనిపోయిన వాళ్ళు ఉంటారు. హ్మ్. ఇలా డిప్రెస్‌కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి కామెంట్ చేయడం తప్పనట్లేదు నేను. జెన్యూన్ కామెంట్ ఉండాలంటాను. జెన్యూన్‌గా ఉండాలి నీ కామెంట్. నీ కామెంట్ వల్ల అవతల వాడు బాగుపడాలి. నీ కామెంట్ వల్ల అవతల వాడు డిప్రెషన్‌కి వెళ్ళిపోతే నీదేం కామెంటు? బాగుపడాలి. అట్లాంటివి ఉండాలి గాని ఎందుకంటే నేను ఆహ్, అంటే నాకు చిన్నప్పటి నుంచి సైకాలజీ, మనుషుల తత్వం ఎలా ఉంటదో ఆలోచిస్తూ ఉంటాను కదా! మీరు చూడండి కొంతమంది పిల్లలు వాళ్ళకి వాల్యూస్ తెలియక ఒక తాళం చెవి లాంటిది పెట్టుకొని కారు పక్క నుంచి ఇలా గీసుకుంటూ వెళ్ళిపోతాడు. అవును. అదేమిటి? అంతే. వాడికి ఆనందం. దానికి గీత పెడితే ఆనందం. అలాంటిదే ఇది కూడా. బ్యాడ్ కామెంట్ సంబంధం లేకుండా వాడికి అనుభవం లేకుండా వాళ్ళు అసలు జెన్యూనిటీ లేకుండా పెట్టే బ్యాడ్ కామెంట్ ఏదైతే ఉంటుందో కొంతమందికి ఎలా అంటే వాళ్ళకి లైఫ్‌లో అలాంటిది ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగి ఆ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళందరిని కామెంట్ పెట్టేస్తాడు వెళ్ళిపోయి. హ్మ్. అంటే వాడికి జరిగిన ఏదో అన్యాయం వల్ల. ఇట్లా రకరకాల వ్యక్తులు ఉంటారు. మీకెందుకండి ఇప్పుడు మనం థియేటర్‌లో కొత్త సినిమా వస్తే పేపర్‌లు ఎగరేసి వాడు హడావిడి చేస్తాడు. అక్కడ వచ్చి హీరో వచ్చి వాడిని మెచ్చుకుంటాడు. వాడి ఆనందం కోసం. అంటే ప్రపంచం వాళ్ళ ఆనందం కోసం బతుకుతుంది. ఓకే. ఈ ప్రపంచంలో నువ్వు బతకాలి అంటే నీకు అందులో నిజంగా జెన్యూనిటీగా వాడు నిన్నేదో విమర్శించాడు. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ నేర్చుకోగలగాలి. నువ్వు స్ట్రాంగ్ అవుతావు. నీకు సంబంధం లేకుండా ఎవడో కామెంట్ పెడితే వదిలేయడం నేర్చుకోగలగాలి. ఎలా అంటే ఒక తెల్ల పందిపిల్ల ఉంది. తెల్లగా మెరిసిపోతున్న పందిపిల్ల ఉంది. అది పోయి బురదలో బొర్లుతుంది. దాన్ని చూసి మనం బాధపడతామా? హ్మ్. పంది స్వభావం అది.
అది బురదలో బులుతుంటే ఏంటి, ఎక్కడ బులితే ఏంటి, అది నల్లగా ఉంటే ఏంటి, తెల్లగా ఉంటే ఏంటి, అంతే కదా, అంతే ఫీల్ అవ్వాలి. శ్రీమాత్రే నమః.